నా పేరు రమ్య సార్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానూరు కృష్ణా జిల్లాలో 10వ తరగతి చదువుతున్నాను. నేను అమ్మఒడి అనే పథకాన్ని పొందాను సార్. ఇది మాకు ఎంతో యూజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకోలేని సిచ్యువేషన్, మేము పేదవాళ్ళం సార్. కానీ నా లక్ష్యం మాత్రం నేను ఒక సిఐడి ఆఫీసర్ అవ్వాలనేది. కానీ నాకు మా నాన్నగారు లేరు సార్. మా అమ్మ కూలి పని చేసుకుంటూ నన్ను బతికిస్తుంది. నేను నా లక్ష్యాన్ని ఎక్కడ చేరుకోలేమో అని నాకు భయం ఉండేది. కానీ మీరు ఒక మామయ్యలాగా నాకు వచ్చి నీ చదువుకు నేను అండగా ఉన్నాను అన్నప్పుడు నా లక్ష్యాన్ని నేను చేరుకోగలను అని నాకు ధైర్యం వచ్చింది సార్. అలాగే అమ్మ ప్రేమ ముద్ద, మా జగనన్న గోరు ముద్ద. మేము ఇలాంటి ఫుడ్ని ఏ పెళ్ళిళ్ళలో చూసామో అలాగే పక్క వాళ్ళు తింటుంటే చూసాం సార్. కానీ మేము ఇలా పోషకాలతో రోజు తింటున్నామంటే వీఆర్ లక్కీ సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఐఎమ్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అండర్ యువర్ రూల్ సార్. అలాగే మేము కంటి ప్రాబ్లమ్స్తో ఎంతో ఫేస్ చేసాం సార్. బోర్డు మీద సరిగ్గా కనిపించగా అలాగే అడ్జస్ట్ అయ్యి మేము చూపించుకోలేక ఉన్నాం సార్. కానీ మీరు ఆ విషయం తెలిసిన వెంటనే కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఐ స్పెషలిస్ట్ని మా పాఠశాలకు పిలిచి మాకు ఉచితంగా వైద్యం చేసి మాకు స్పెట్స్ ఇచ్చినందుకు మేము చాలా, మా స్కూల్ తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే నాడు పాఠశాల వేదనలు చూసాము, నేడు జగనన్న పాఠశాల హరివిల్లను చూస్తున్నాము. మేము స్కూల్కి వెళ్ళిన కొత్తలో బాత్రూమ్ సరిగ్గా లేక, డ్రింకింగ్ వాటర్ లేక అంతా దుమ్ముగా ఉండి మేము ఎంతో ఫేస్ చేసాం సార్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు నేను 10th క్లాస్. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఇంకా ఈ స్కూల్లోనే ఉండాలి, ఇన్ని ఫెసిలిటీస్ని నేను మిస్ అవుతాను అని అనిపిస్తుంది సార్. కానీ ఒక మామయ్యగా మీకు ఒకటి చెప్పాలనుకున్నాను సార్. చెప్పాలో చెప్పకూడదో నాకైతే తెలియదు సార్. మై మామ్ ఈజ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లం. మా మమ్మీ నాకు 1 వీక్ ఉంటుందో 1 మంత్ ఉంటుందో కూడా తెలియదు సార్. కానీ నాకు మా అమ్మ కావాలి సార్. కానీ మా అమ్మ ఇంతలా ఉండి కూడా నాకేమని చెప్పిందంటే, నేను లేకపోయినా పర్లేదు, నీ మామయ్య ఉన్నాడు, నీ చదువుకి అండగా ఉంటాడు అని చెప్పింది సార్. ఈ సిచ్యువేషన్లో కూడా నేను మా అమ్మని చూసుకుంటున్నానంటే మీరు ఇచ్చే పెన్షన్తోనే సార్. థ్యాంక్ యూ. నవరత్నాల పేరుతో చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా విద్యార్థులమైనటువంటి మాకు జగనన్న విద్యా దీవెన ద్వారా మేము పూర్తి ఫీ రీయింబర్స్మెంట్ని పొందాము. అలాగే జగనన్న వసతి దీవెన ద్వారా నేరుగా మా తల్లుల ఖాతాలోనే జమ చేయడం అనేది చాలా గొప్ప విషయం. విద్యకు, వైద్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశ చరిత్రలోనే గ్రామ వార్డు సచివాలయాల నియామకం అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. విద్యార్థినీలు, స్త్రీలు అందరూ కూడా స్వేచ్ఛగా సమాజంలో మా కార్యకలాపాలు చేసుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని, ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా మా ఫ్యాకల్టీస్తో మాకు డిజిటల్ క్లాసెస్ చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరీ ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే, జనరల్ హ్యూమన్ సైకాలజీ, మాకు ఏదైనా కావాలంటే సార్, దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలని అడుగుతాం. కానీ ఇక్కడ దేవుడే దిగొచ్చి మీకేం కావాలని అడుగుతున్నారు. ఇలా ఇంకెక్కడ ఉంటుంది సార్? మేము ఎంత అదృష్టవంతులు. నిజంగా రాజన్నను మించి పరిపాలన చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మేము చూస్తున్నాం సార్. వి ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ సార్ అండ్ సాటిస్ఫైడ్. ఇంకొక మాట చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే, ఎక్కడుంటుంది సార్ మా అన్న సీఎం గారు అని చెప్పుకునే అదృష్టం ఇంకెక్కడా ఉండదు సార్. నిజంగా మాకు అన్నయ్య లేరు, నేను మా చెల్లి. కానీ ఖచ్చితంగా నేనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులంతా కూడా మా అన్న జగన్ అన్న సీఎం అని చెప్పుకుంటున్నారు. అంత అదృష్టం మాకు ఇంకా రాదు సార్. నువ్వేంటమ్మా? I'm heartfully good morning sir. I am K. Srisauri. I am studying 9th standard. This is my project. My project name is hydraulic jar. Pascal's principle. Pressure applied to a fluid stored in a container will be distributed equally in all directions. Examples: heavy objects, heavy loads, vehicles, buildings easily lifting hydraulic jars. Elevators also easily lifting hydraulic jars. Cars washing is using hydraulic jars. अच्छा. Load 40 kgs, force 10 kgs, small piston 40 millimeters, large piston 10 millimeters, force greater. ఇప్పుడు మీకు అందరికి ఏమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే?
సమాజానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు. వచ్చినప్పుడు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు. ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి, సైన్స్లో ఒక ముందడుగేసేటివి. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు. సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి. ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి. ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టడం. మీరు కొత్తది కనిపెట్టారనుకోండి, చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి. అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీకు కూడా పేరు వస్తుంది. మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి, కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి. మీ 6 ఎంతమంది 2, 4, 6, 8, 9 మంది 9 ప్రయోగాలు చేశారు. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో. అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో. పేదరిక నిర్మూలన కావచ్చు, టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు, డిఫరెంట్ మిర్రర్ చూపించారు, డోర్ ఇవి చూపించారు, లేకపోతే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి. కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా, కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసావు అక్కడి నుంచి పైనుంచి. అదే మరిక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే, లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది, వాయిస్ కమాండ్ వస్తుంది. మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది. అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి. ఎక్కడ మనుషులు వచ్చారో, స్పీడ్ తగ్గించాలా, ఎట్లా పోవాలి, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అక్కడికే వస్తాను, మీరు ఎక్కడ ఉండండి. వండర్ఫుల్ లెర్నింగ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వండర్ఫుల్ లెర్నింగ్. చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గకూడదు, పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో. మీరు 10 మంది, 100 మంది, 1000 మంది అట్లా తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు. ఓకే, గుడ్ లక్. బాయ్ 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 అమ్మా బాయ్. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.